సో మైల్డ్ ఎడినోమయోసిస్ వాళ్ళు ఉంటే గనక, అంటే జస్ట్ కొంచెం వాపు ఉంది అంతే, ఇంకా వేరే ప్రాబ్లమ్ ఏం లేదు అంటే నార్మల్‌గానే నార్మల్ ట్రీట్మెంట్స్‌తోనే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే స్టెప్ వైస్ ఎళ్తాం. ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇస్తాము. అట్లా స్టెప్ వైస్ ఎళ్లి నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే అవుతుందనమాట. అలా కాకుండా కొంచెం మోడరేట్ టు సివియర్ ఎడినోమయోసిస్ ఉంది అంటే గనక, ఆ వాపుని తగ్గించడానికి నార్మల్‌గా ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తాం. సో, నార్మల్‌గా ఉన్న హార్మోన్ ఎఫెక్ట్ వల్ల వాపొస్తుంది కాబట్టి, ఆ హార్మోన్స్‌ని సప్రెస్ చేస్తూ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎవ్రీ మంత్లీ అట్లా 3 వీక్స్‌కొకసారి అట్లా. సో, ఆ సప్రెస్ చేస్తున్న ఇంజెక్షన్స్ యుటరస్ వాపుని తగ్గించడంతో పాటు ఓవరీస్‌లో ఎగ్స్ మీద గూడా ఎఫెక్ట్ ఉంటాయన్నమాట. టెంపరరీ ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. దానివల్ల ఏం చేస్తామంటే జనరల్‌గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉండి, ఎగ్స్ తక్కువున్నాయి, ఎడినోమయోసిస్ చాలా సివియర్‌గా ఉంది అనుకుంటే మాత్రం ఐవీఎఫ్‌కి వెళ్ళి ఎగ్స్ అనేటివి తీసి బేబీస్‌ని తయారు చేసి ఫ్రీజింగ్‌లో పెడతాము. దాని తర్వాత వాళ్ళకున్న ఎడినోమయోసిస్ సివియారిటీని బట్టి, అంటే గర్భసంచి వాపు సివియారిటీని బట్టి ఇంజెక్షన్స్ కొంతమందిలో ఒక 2, 3 మంత్స్ అనేటివి ఇవ్వాల్సొస్తుంది. మరీ సివియర్‌గా ఉన్న వాళ్ళలో ఒక 6 మంత్స్ వరకు గూడా ఇంజెక్షన్స్ ఇచ్చి, కొంచెం వీలైనంత వరకు గర్భసంచి వాపు తగ్గిన తర్వాత చూసుకొని ఆ బేబీస్ అనేటివి ఎక్కించడం అనేది జరుగుతుంది. అంటే ఇది మొత్తం క్యూర్ అవ్వదా అని కొందరు అడుగుతారు. మాకు చాలా ఇంజెక్షన్స్ ఇచ్చారు కదా! తగ్గిపోలేదా అని చెప్పి. జనరల్‌గా ఏంటంటే, ఆ ఇంజెక్షన్స్ మనము ఇస్తున్నంత వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వీలైనంత వరకు అంటే వాళ్ళ బాడీ రెస్పాన్స్‌ని బట్టి గర్భసంచి వాపు గూడా కొంచెం ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లైనింగ్ గూడా వచ్చిన దాన్ని బట్టి మనం బేబీస్‌ననేది ఎక్కిస్తామనమాట. సో, ఆప్టిమైజ్ చేసి ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తాము. దీనివల్ల సక్సెస్ కూడా పొందవచ్చు.